ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. హరహర మహాదేవ్. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి విపరీతమైన రాజయోగం పట్టాలన్నా, వాళ్ళ లైఫ్ సెటిల్ కావాలన్నా ఏ ఆలయానికి వెళ్ళి వస్తే బాగుంటుంది అంటారు? అక్కడ విశేషంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే విశేషంగా వెళ్ళి కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా అబ్బా. కన్యారాశి వారు ఖచ్చితంగా మీరు ఈ దేవాలయాన్ని దర్శించారా? దర్శించినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. లేదు మీరు దర్శించేటువంటి సమయం లేదా, ఇదే చూసుకొని వెళ్ళిపోయారా? తిరుపతి వెళ్ళినప్పుడు మనకు పాపనాశనం అని చెప్పి ఉంటుంది ఒకటి. మనకి ఇక్కడ పాపనాశం అని చెప్పి, పాపనాశనము అని చెప్పి మనకు అక్కడ ఒక ప్రదేశం ఉంటుంది. అచ్చటకు వెళ్ళకుండా కన్యారాశి వారు ఎస్పెషల్లీ సమయం లేదు అని ఒక తిరుపతి దర్శనాన్నే చేసుకొని వచ్చినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే మోక్షం కదా మనకు అక్కడికి వెళ్ళేది. తిరుపతికి వెళ్తున్నారు, సంతోషమే. వెంకటేశ్వర స్వామి దర్శనం లభిస్తుంది, సంతోషమే. అయినప్పటికీ ఎవరైతే ఈ కన్యారాశి వారు ఉన్నారో ఖచ్చితంగా కూడా వీరికి ఈ పాప వినాశనం అనేటువంటిది అవసరం. అక్కడ జపం చేసుకోవాలి. జపం కానీ దానం కానీ చేయడం ద్వారా అద్భుతమైనటువంటి మోక్షం లభిస్తుంది ఈ యొక్క కన్యారాశి వారికి. ఇక మరొక అత్యంత అద్భుతమైనటువంటి పవర్ఫుల్ క్షేత్రం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపొందినటువంటి క్షేత్రం, గెలుపొందినటువంటి ప్రదేశం పిఠాపురం. పిఠాపురంలో స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి క్షేత్రం ఇది. పిఠాపురాన్ని కన్యారాశి వారు దర్శించితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మాత్రం బాగా గమనించుకోండి. మీ జీవితంలో ఎలాంటి కోరికలైనా నెరవేరడానికి, మీ జీవితంలో ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ను తొలగిపోవడానికి, మీ జీవితంలో వివాహ ప్రయత్నాలు కానివ్వండి, అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు కానివ్వండి, రావలసినటువంటి ధనం రావాలి అని అనుకునేటువంటి వారు కావచ్చును, వీరందరూ కూడా ఖచ్చితంగా పిఠాపురము స్వామివారిని దర్శించుకున్న ఎడల మీ జీవితం మారకుంటే నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్ మీకు ఇది. సో ఏదైతే ఉన్నదో ఈ యొక్క కన్యారాశి వారికి గడిచిన 2023-22 ఆగస్టు నుండి కూడా విపరీతమైన కాళ్ళ నొప్పులు కానీ, మడివల నొప్పులు కానీ, మోకాళ్ళ అరుగుడు కానీ, అసలు 1-2 అని కాదు, చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలకు సంబంధించింది కానీ, నలుగురు నుండి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, నరఘోష కానీ, నర సంబంధిత ఇబ్బందులు కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఎప్పుడైతే ఈ కన్యారాశి వారు ఉన్నారో వారి వ్యక్తిగత జాతకరీత్యా లగ్నాన్ని చూసుకోండి. ఆ లగ్నం ఎన్ని డిగ్రీస్లో పడిందో తప్పకుండా చూసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా కన్యారాశి వారికి రీసెంట్గా కొంత బ్రేకప్స్ కావచ్చును, కొంత ప్రదేశ మార్పులు, అనారోగ్య సమస్యలు, కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే ఈ కన్యారాశి వారు ఉన్నారో, ఏమైనా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారా, బిజినెస్ మొదలు పెట్టారా, తప్పకుండా మంచి లాభం అయితే రాబోతూ ఉన్నది. ఒకవేళ మీ జాతకంలో శుక్రుని దశ కనుక ఉంటే, శనైశ్వరుని దశలో ఉంటే, సూర్యుని యొక్క దశలో ఉంటే, ఇంట్లో పెద్దవారికి కానీ లేదా రాహు కలిసి ఉన్నా కూడా క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది, అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తప్పకుండా వ్యక్తిగత చార్ట్ను చెక్ చేసుకోండి. ఈ దేవాలయాలలో ఇక అత్యంత అద్భుతమైనటువంటిది మరొకటి ఏమిటి అంటే ఫలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఫలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి ఎవరైతే వెళ్తారో వెళ్ళి దర్శించుకున్న ఎడల, ఇక మరొక విషయము, పాపనాశనములో స్వామివారి దర్శనం అయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ కాసేపు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని స్మరించిన,
మరి ఎవరైతే తిరుపతి క్షేత్రానికి వెళ్ళి మేము పాపనాశనం వెళ్ళకుండా వచ్చాము అని అనుకునేటువంటి వారు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు తప్పకుండా మీరు అర్జెంటుగా వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రదేశం ఇది. తిరుపతి క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్నది 100 రెట్లయితే పాపనాశనంలో మీరు కనుక కూర్చొని జపదానాలు చేసుకోవడం ద్వారా 1000 రెట్ల ఫలితం వస్తుంది. ఇది మీ జాతకరీత్యా మీకు అనుకూలం. ఇక మరొక క్షేత్రం ఉన్నది. ఇది ఎంతటి సుందరమైనటువంటిది, ఎంతటి అద్భుతమైనటువంటిది అంటే ఇక మీ జీవితంలో మీకు అత్యంత గౌరవము, పేరు ప్రతిష్టలు, గవర్నమెంట్ ఉద్యోగంలో నిలకడ, అసలు బిజినెస్లో మంచి అభివృద్ధి, వీళ్ళకి ఎక్కువగా చార్టెడ్ అకౌంటు, బిజినెస్ రిలేటెడ్, ఈ ఇంటి లోపల హోమ్ డెకరేషన్ కానీ, ఇనుము సంబంధిత కానీ, ఇలా కొన్ని చాలా ఉంటవి. మళ్ళీ నరఘోష నరబాధ కూడా ఎక్కువనే ఉంటుంది వీరికి. ఈ 3 మెయిన్. మీకు ఏది అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి ఎక్కువగా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎక్కువగా వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా మంచి యోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది వీరికి. అయితే కొన్నిసార్లు వెళ్ళాలి అనుకుంటే కర్మ అనేది సరిపోదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వీరికి కూడా తిరుపతికి వెళ్ళి పాపనాశనం వెళ్ళకుండా లేట్ అవుతుంది వెళ్ళిపోదాం, పాపనాశనం మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం, అలా కన్యా రాశి వారు కానీ వారికి బాగా కనెక్ట్ అయి ఉంటుంది. అది ఎవరో ఒకరు మనకు అడ్డుపడతారు, ఏమున్నది లేడా మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంతి, స్వామివారిని మెయిన్ స్వామివారిని చూసినాం కదా, ఏమున్నదిలే మనకు అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళాలి అంటే ఎందుకో మనకు ఇదంతా నిలబడి ప్రదక్షిణ మన అవన్నీ తిరిగి స్వామివారి దర్శనం చేసుకొని అలసిపోయి ఉంటాం. మళ్ళీ నడవాలి, మళ్ళీ తిరగాలంటే అసలు మెయిన్ స్వామివారి దర్శనం అయింది కదా అనుకుంటాం. కానీ ప్రతిదీ కూడా ఇప్పుడు శ్రీశైలంలో కూడా హటకేశ్వర కానీ, పాలధార పంచదార కానీ, సాక్షి గణపతి కానీ ఊరికే లేవు. ఒక క్షేత్రము, దాని చుట్టూ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. మనకేదో తెలియని, ఇప్పుడు శ్రీశైలంలో ఒకటి దేవాలయం ఉంటుంది. అదేంది, అచ్చడకు నడుచుకుంటూ కానీ కొన్ని జీబులు కానీ వెళ్తే రోడ్ చక్కగా లేదు, అమ్మవారి దేవాలయం. అక్కడ వెళ్ళి అమ్మవారికి మనం బొట్టు పెడితే నిజంగా మనం ఏ విధంగా బొట్టు పెట్టుకుంటున్నామో ఆ విధంగా మనకు తగులుతుంది. ఆ శరీరం కానీ ఆ మెత్తగా కానీ తగులుతుంది. ఇప్పుడు అంతేందుకు వెంకటేశ్వర స్వామి వెనకాల చెవి పెడితే చెవితో వింటే శబ్దం అట ఒక సముద్రపు అలలు లాగా వస్తాయట. సముద్రపు అలలు ఏ విధంగా సౌండ్స్ వస్తాయో ఆ విధంగా వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో స్వామివారి వెనకాల ఆ విధమైనటువంటి సౌండ్స్ వస్తాయి. సో అది ప్రతిదీ కూడా సృష్టి రహస్యము. మన సనాతన ధర్మంలో అత్యంత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నవి. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఈ దేవాలయాలకు వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అనేటువంటిది మీ జిందగీలో గుర్తుండిపోతుంది. ఒక డైరీలో రాసి పెట్టుకోండి. అదేవిధంగా నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది కూడా చాలా అవసరం. ఇది కూడా గుర్తుంచుకోండి. ఉన్నది ఉన్నట్టుగా కుల్లా చెప్తున్నాను నేను. కనుక మీ జీవితంలో మంచి విషయాలను తెలుసుకోండి. ఎంతటి మంచి యోగాలు ఉన్నాయి, వాటిని ఎట్లా యాక్టివేషన్ చేసుకోవాలి, మరి మీ కర్మ నుండి ఎట్లా విముక్తి చేస్తారు. రాబోయే రోజులలో కన్యా రాశి వారికి ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, పెద్ద మొత్తంలో మనీ లాస్, పెద్ద మొత్తంలో ఇంట్లో ఎవరికైనా ఒకరికి అనారోగ్య సమస్యలు రావడము, చాలా అంటే చాలా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. బీ కేర్ఫుల్. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.